నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ వీక్ కొరడ ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ మన జీడి మెట్ల దగ్గర ఎపిక్ సైకిల్ సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గరికి అయితే రావడం జరిగింది. వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్ నేను కూడా పర్సనల్గా 1.5 years నుంచి అయితే వాడుతున్నానండి. అది కూడా ఎలక్ట్రిక్ సైకిల్ నాకు నచ్చింది. బట్ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వీడియో సెపరేట్గా అయితే చేస్తాం. బట్ ఇవాళ మనం చూస్తున్నట్లయితే వీళ్ళ ఎపిక్ సైకిల్ సంబంధించిన ఫ్యాక్టరీ చూడండి, అన్నీ కూడా రెడీ టు మూవ్ అనమాట. వీళ్ళ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. లాస్ట్ టైం మనం ఈ వీడియో చేసినప్పటికీ వీళ్ళ ప్రొడక్షన్ సిద్ధమవుతుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు చాలా అప్డేట్స్ కూడా చేసామని చెప్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ కొన్ని పేటెంట్స్ కూడా తీసుకొచ్చారు వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్స్లో. వీళ్ళు మంత్లీకి వచ్చి ప్రొడక్షన్ కూడా పెంచుకున్నామని చెప్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో ఎటువంటి అప్గ్రేడ్ చేశారు, అలానే బ్యాటరీ పరంగా వీళ్ళు వారంటీ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 3+1 years అంటే మొత్తం 4 years వారంటీని వీళ్ళు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. మరి ఓవరాల్గా వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎటువంటి అప్గ్రేడ్ చేశారు, మరి కొత్త ఫీచర్స్ ఏమన్నాయి, డెలివరీస్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, అలానే ప్రైస్ కొత్తగా ఏమైనా ప్రైస్ అప్గ్రేడ్ చేశారా? మనతో పాటు ఆ కంపెనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారు ఆరాధ్ గారు, రాహుల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో వీళ్ళ ఫౌండర్స్ అనమాట. ఆరాధ్ గారు నమస్కారం. హాయ్ కృష్ణ చైతన్య గారు. సార్, నా మొదటి ప్రశ్న డైరెక్ట్ పాయింట్కి వస్తుంది. ఆల్మోస్ట్ 1.5 years అయింది మనం వీడియో చేసి. సో డెలివరీస్ ఎప్పటికైనా ప్రారంభమైందా లేదా? మనము వీడియో చేసి ఎప్పుడైతే ఫస్ట్ మన పాత బండి ఇచ్చామో 1.5 years అయింది. మన డెలివరీస్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఒక 100 vehicles ఆల్రెడీ డెలివరీ చేసాము. ఎస్, ఒక డిలే అయింది అనేది ఒక క్వశ్చన్ ఉంది. బట్ నేను ఆ క్వశ్చన్ని నా వర్బల్గా కాకుండా నేను అసలు ప్రోడక్ట్ చూపిస్తూ ఎందుకు లేట్ అయింది అనేది చెప్తాను. అండ్ అసలు మీరు ప్రోడక్ట్ చూసిన తర్వాత మీరు వెయిట్ చేసిన దాని వర్త్ అందులో కనిపిస్తుంది. సో చూసిన ఫ్రేమ్ అది అప్పుడు మనం చూసింది స్టార్టింగ్ అప్పుడు మనము చూసిన ఫ్రేమ్ అది, దానికి దీనికి కంపారిజన్ నేను చెప్తాను. బట్ ఎనీవేస్, ఇప్పుడు అసలు మనం డెలివరీ చేసిన ప్రోడక్ట్ అసలు ఏంటిది, మనం అప్పుడు అనుకున్న విజన్ పూర్తిగా 100% విజన్కి తగ్గట్టు వచ్చిందా లేదా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, మన బండి మొత్తం ఇలా రావడానికి కారణం ఫ్రేమ్. అదే దాని బ్యాక్ బోన్ కావచ్చు, ఆర్కిటెక్చర్ అవ్వచ్చు. ఈ ఫ్రేమ్ అనేది మనకి అల్యూమినియం ఫ్రేమ్, కాస్టెడ్ కాంపోనెంట్స్ అంటాము, కాస్టింగ్ అయ్యి వస్తుంది. అండ్ ఇంకోటి ఎక్స్ట్రూషన్ కాంపోనెంట్స్. ఈ 2 కాంబినేషన్లో చేయడం ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం. సో మేము ఇది డిజైన్ చేసి మేము వెండర్స్ అయితే దీని బ్యాక్గ్రౌండ్లో డైస్ అని ఉంటాయి. సో డైలో కాస్టింగ్ అయ్యి రావడం, ఎక్స్ట్రూషన్ అయ్యి రావడం, తర్వాత వెల్డ్ చేయడము, మల్టిపుల్ ప్రాసెసెస్ హీట్ ట్రీట్మెంట్ చేసి ఈ ఫ్రేమ్ వస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం చేశారు కాబట్టి వెండర్స్కి కూడా కొత్త కాబట్టి చాలా టైం తీసుకుంది. మేము కూడా అండర్ ఎస్టిమేట్ చేసాం, అయిపోతుందేమో 3 monthsలో 4 monthsలో అనుకున్నాం. కానీ ఇట్ టుక్ మోర్ దాన్, అసలు డబల్కి కన్నా ఎక్కువ టైం పట్టింది. అండ్ ఆ గ్యాప్లో జస్ట్ వెయిటింగే కాకుండా మేము చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసాం. సో ఇదివరకు అనుకునే దానికన్నా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఏదైతే ఈ ఫ్రేమ్ ఉందో, ఇది ఫుల్లీ అల్యూమినియం కాస్టెడ్ అండ్ ఎక్స్ట్రూజన్తో కాంబినేషన్ వచ్చిన ఫ్రేమ్ చేయడానికి. అండ్ ఈ క్వాలిటీ, స్ట్రెంగ్త్, లైట్ వెయిట్ ఇవన్నీ వచ్చాయి. బట్ కస్టమర్కి దీనివల్ల వచ్చిన యూజెస్ ఏంటి అనేది, ఫస్ట్ అసలు సీమ్లెస్గా మనకి ఈ బ్యాటరీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తే బ్యాటరీ సింపుల్గా తీసేయచ్చు. ఓకే, సో ఇది హ్యాండిల్ చేయడానికి వెరీ ఈజీ. ఇప్పుడు ఇది మనది 80 kilometers రేంజ్ ఇచ్చే హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్, 20.8 Ah. అది పెడల్ అసిస్ట్ 120 వస్తుంది. ఎస్, ఓన్లీ మనం స్కూటీ లాగా యాక్సిలేట్ చేసుకుంటూ వెళ్తే మనకి 80 kilometers రేంజ్ వరకు వస్తుంది. అండ్ పెడల్ అసిస్ట్ 3 or 4 అనే మోడ్లో పెట్టుకుని అసిస్ట్ చేస్తే 120 ఖచ్చితంగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన దగ్గర యూస్ చేస్తున్నప్పుడు అసలు 150 kilometers రేంజ్ కూడా వచ్చింది పెడల్ అసిస్ట్లో. ఇప్పుడు ఇది సింపుల్గా మనకి ఇట్లా క్లిక్ చేస్తే అయిపోయింది, ఇదే. ఓకే, ఇది మన బ్యాటరీ ఆస్పెక్ట్లో. నెక్స్ట్ బండికి మనం లాకింగ్ అనే సిస్టమ్, ఎలక్ట్రిక్ లాకింగ్ అనేది చెప్పాము. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు లెటర్స్ నేను బండిని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్క్రీన్ ఆన్ అయింది, బండి మొత్తం ఆన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి లాకింగ్ సిస్టమ్ ఫస్ట్ టైం, ఇండియాలోనే ఫస్ట్ టైము. ఇన్ఫ్యాక్ట్ అది పేటెంటెడ్ టెక్నాలజీ వాటితోటి. సో ఇది లాక్ చేస్తే మనకి మెకానికల్గా వీలు లాక్ అయిపోతుంది అండ్ ఎలక్ట్రికల్స్ కూడా ఆగిపోతాయి. నేను ఇప్పుడు ఇది లాక్ చేయగానే మీకు ఇక్కడ ఇది కూడా ఆగిపోతుంది. చూడండి, లాక్ చేసాము. ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్స్ అన్నీ ఆగిపోయాయి అండ్ వీల్ తిరగకుండా కూడా ఆగిపోయింది. సో పెడలింగ్ చేయలేరు, ఎలక్ట్రికల్స్ ఆపలేరు. ఎప్పుడైతే ఇదేకి ఇక్కడ ఒకటే సేమ్కి దీంతో మనం అన్లాక్ చేస్తే అప్పుడు మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసిన తర్వాత రెగ్యులర్గా మనం స్కూటీ లాగా అనుకుంటే ఇది తిరుగుతుంది. ఓకే, సో ఇది మనకి వచ్చిన బేసిక్ అడ్వాంటేజెస్ ఇది. అండ్ దీని వైరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈ ట్యూబ్స్లోంచే వెళ్తుంది. బయట నుంచి ఎవరైనా ట్యాంపర్ చేయాలి, పాడు చేయాలి అంటే అది అవ్వదు. ఇది ఫుల్లీ ఫుల్ ప్రూఫ్, ప్రొటెక్టెడ్, అసలు ప్రాబ్లమే లేదు. అండ్ ఫస్ట్ నుంచి మనం అనుకున్న దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అందరికీ యూస్ అవ్వాలి అని చెప్పి. అంటే ఇప్పుడు ఒక లెట్స్ సే 30,000, 40,000, 50,000 పెట్టి పర్చేస్ చేస్తే ఏదో ఒక్కరికే ఇంట్లో యూస్ అవుతుంది అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది. లేదు ఇంట్లో 2-3 వాడుకోవచ్చు అంటే అరే ఇది మల్టీ యూటిలిటీ, మల్టీ పీపుల్ వాడుకోవచ్చు అనేది ఉద్దేశం ఉంటుంది. అందుకని మనకి ఇది ఈ ఫ్రేమ్ ఇలా వచ్చింది. లేడీస్ వాడచ్చు, జెంట్స్ వాడచ్చు. మనకి ఇప్పుడున్న కస్టమర్స్లో
స్కూల్ పిల్లలు వాడుతున్నారు ఇప్పుడు 7th క్లాస్ నుంచి, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం ట్యూషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఇబ్బంది అయిపోయింది. అదే ఇది కొనిస్తే వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఇప్పుడు ఇందులో లేదు ఓన్లీ సైకిల్లో వాడుకోవాలి అంటే బ్యాటరీ లేకపోతే సైకిల్లో వాడుకుంటారు, సాయంత్రం వచ్చాక బ్యాటరీ పెట్టుకుంటే ఎలక్ట్రికల్ అయిపోతుంది. ఇప్పుడు లేడీస్ వచ్చేసరికి జనరల్గా అంటే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు జనరల్గా పిల్లల్ని స్కూల్లో దింపుతారు, మళ్ళీ వస్తారు లంచ్ టైంకి అండ్ ఈవినింగ్. సో పికప్ అండ్ డ్రాపింగ్కి వాళ్ళకి పెద్ద స్కూటీ లాంటివి తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది అయ్యేటప్పటికి వాళ్ళు హాయిగా దీని మీద కూర్చొని వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు మా పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి కావాలి అని చెప్పి. సరే అని చెప్పి ఫస్ట్లో ఇది ఇలాంటి సీట్ ఒకటి చేసాము, సరే కూర్చోడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ తర్వాత పిల్లలు కాళ్ళు పెట్టుకోవడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఫుట్ రెస్ట్లు కూడా డిజైన్ చేసాం. ఇవన్నీ ముందే ఈ ఫ్రేమ్లో అనుకుని చేసాం కాబట్టి ఇది ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. మామూలుగా ఇది పాతది ఇలాగా సైకిల్ ఫ్రేమ్ తీసేసుకుంటే ఇవన్నీ పాసిబిలిటీ అవ్వవు. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా ముందే ఆలోచించి దీనికి తగ్గట్టుగా చేసాము. సరే అని చెప్పి ఇప్పుడు సీట్ పెట్టాము. సీట్ పెట్టిన తర్వాత అరే ఇప్పుడు లెట్సే ఆ లేడీస్ కాదు ఎవరో జెంట్స్ వాడుతున్నారు, సామాన్లు తెచ్చుకోవడానికి కావాలి అన్నారు, దీని మీద పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది లేకపోతే దీని మీద పెట్టుకోవచ్చు. సరే అసలు ఇన్నోవేషన్ ఎలా చేయాలి అనే ఉద్దేశంలో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు సీట్ ఉన్నప్పుడు సీట్ లాగా ఉంటుంది, పిల్లల్ని కూర్చోబెట్టుకుంటారు, కాళ్ళు పెట్టుకుంటారు, వెళ్తారు, వచ్చేస్తారు. లేదు తర్వాత మనం ఇప్పుడు సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఇలా స్ప్లిట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత సైజ్ బాక్స్ పెట్టుకోవచ్చు, ఏదంటే అది పెట్టుకోవచ్చు. అండ్ మధ్యలో గ్యాప్లో మన పాతకాలం స్టైల్లో లాగా ఇది కూడా పెట్టాము. ఓకే, సో దట్ పిల్లలు బ్యాగ్లోనే పెట్టుకోవచ్చు, ఏదైనా సామాన్లు పెట్టుకోవచ్చు. ఇది లేదు మనము మళ్ళీ వేరే వాళ్ళని ఎక్కించుకుని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే పెట్టేస్తే ఇది. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ అన్నీ మాకు ఈ ఫ్రేమ్ కానీ ఈ ఆర్కిటెక్చర్ ఇలా ఉంది కాబట్టి పాసిబుల్ అయింది. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, అంటే వాళ్ళకి నచ్చుతుంది. అరే మా ఆలోచనలకి మా అవసరాలకి తగ్గట్టుగా డిజైన్ అయ్యింది, అన్నీ బాగున్నాయి అన్న దాంట్లో చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మాకు ప్రీ బుకింగ్స్ ఉన్న వాళ్ళందరికీ వీక్లీ మేము పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇన్ని అప్గ్రేడ్ చేశారంటే మరి ప్రైస్ ఏమైనా పెంచారా? ఫస్ట్లో ఇది వరకు మేము 33,000-34,000 నుంచి రఫ్లీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా స్పోక్ వీల్స్ తోటి ఎల్ఐ ఉన్నాయి, స్పోక్ ఆ మోడల్ కూడా 2 ఇద్దాం అనుకున్నాం. కానీ ఏ ఒక్కళ్ళు కూడా స్పోక్స్ అడగలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒకటి స్పోక్స్ కూడా మేము ఇదివరకు ట్రై చేసింది ఉంది. కాకపోతే అందరూ వచ్చి చూసి అరే అంటే స్పోక్స్లో ఉండే ఇబ్బందులు అందులో ఉంటాయి, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఎల్ఐఏ కావాలి, అసలు ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఎల్ఐ ఉండాల్సిందే, యూజ్ అవుతుంది రోజు. అండ్ స్పోక్స్ ఉంటే 3 నెలలకో 4 నెలలకో కొంచెం బెండ్ వస్తే మళ్ళీ సరి చేయించుకోవడం, ఈ తలకాయ నొప్పులు ఉంటాయి. అదే మనకి ఎల్ఐ వీల్స్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, లైఫ్ టైం స్ట్రాంగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, హైలీ రిలయబుల్. ప్రైస్ చెప్పట్లేదు. ప్రైసింగ్ స్టార్టింగ్ వచ్చేసి 39,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ద రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒకటేసారి నేను ఏదో 39,000 చెప్పాను కదా అనేది కాస్ట్లీ కాదు. ఇప్పుడు వేరే ఎలక్ట్రిక్ సైకిల్స్ చూసుకుంటే ఇప్పుడు మేము స్టార్టింగ్ ఇవ్వడమే 10.4 AH అంటే 10.4 amp hour కెపాసిటీ. వేరే మీరు ఆన్లైన్లో అమెజాన్లో 25,000 30,000లో చూడొచ్చు. కానీ వాళ్ళకి బ్యాటరీ కెపాసిటీస్ 5 AH 7.5 AH అలా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనకి మేజర్గా మేము ఒక 12-13 పాయింట్స్ ఉంటాయి సైకిల్లో మేము పక్కా ఇవ్వాల్సినవి. ఇప్పుడు హెడ్ లైట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ హెడ్ లైట్. మా కస్టమర్స్కి చాలా నచ్చేది కూడా అరే హెడ్ లైట్ భలే ఫోకస్ పడుతుంది అని అంటారు. హెడ్ లైట్ అండ్ ఇప్పుడు స్టాండర్డ్గా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి స్కూటీస్కి కానీ మోటార్ బైక్స్కి కానీ బ్రేక్ లైట్స్ ఇచ్చాము. ఇది హెడ్ లైట్ ఆన్ చేయగానే బ్రేక్ లైట్స్ ఆన్ అవుతాయి, బ్రేక్స్ వేస్తే బ్రైట్గా అవుతాయి. ఓకే, దాంతోపాటు సైడ్ ఇండికేటర్స్ సేఫ్టీ కోసము సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సో ఇవన్నీ మేము స్టాండర్డ్గా ఇస్తాం, ఎందుకంటే ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది. వీటిని యాక్సరీస్ కింద మాకు అమ్మాలని లేదు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ లాక్ సేఫ్గా ఉండడానికి. అండ్ మనకి ఇప్పుడు ఇండియాలో ఎండ వర్షం అన్నీ ఎక్కువే కాబట్టి మడ్ గార్డ్స్ ఫుల్ మడ్ గార్డ్స్ ఉండాలి అండ్ ఇవి రస్ట్ పట్టకూడదు. సో మేము ఫుల్ మడ్ గార్డ్స్ ప్లాస్టిక్ పెట్టాము. ఇది కూడా స్టాండర్డ్గా అన్ని సైకిల్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇవి ఏంటి అంటే సేఫ్టీ సెక్యూరిటీ వాడడానికి ప్రాక్టికల్ లైఫ్లో పక్క ఉంటేనే ఉపయోగించడానికి మనకు వస్తుంది, లేదంటే కొనేసి పక్కన ఉంచాల్సి వస్తుంది. సో అందుకని ఆల్మోస్ట్ 10,000 కన్నా ఎక్కువ వర్త్ ఉన్న యాక్సెసరీస్ అంటే అవి. ఇది సపరేట్, ఇవి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు ఇది మటుకు. సో అవన్నీ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు లాక్ అవ్వచ్చు, మడ్ గార్డ్స్ అవ్వచ్చు, ఇప్పుడు సస్పెన్షన్ అవ్వచ్చు, ఈ సైడ్ ఇండికేటర్స్, బ్రేక్ లైట్స్. అండ్ ఈ స్టాండ్ వచ్చేసి చూస్తే మనది ఇదివరకు కూడా మేము చెప్పాము మోటార్ బైక్ లాంటి స్టాండ్ ఇది. సైకిల్ స్టాండ్స్ అంటే స్ట్రెంత్కి, సైకిల్ స్టాండ్ అంటే సన్నగా పుల్లలా ఉంటుంది, 6 నెలలకి ఇరిగిపోద్ది, మళ్ళీ గోడకి పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా స్టాండర్డ్గా మోటార్ బైక్లో ఉండేంత స్ట్రెంత్ స్టాండ్ వాడాలి. సో అందుకోసం అని చెప్పి మీరు 25,000 30,000 కొని తర్వాత 10,000 ఖర్చు పెట్టే బదులు మేమే ఫ్యాక్టరీ ఫిట్టింగ్లో బెస్ట్ పార్ట్స్ అన్నీ పెట్టి ఇస్తున్నాం. ఆ లెక్కలో కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళ దానికన్నా మనది ఇంకా తక్కువే అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్గ్రేడబిలిటీ. ఇందులో ఏదైనా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇవాళ 10.4 AH బ్యాటరీ తీసుకున్నారు, 40 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది థ్రాటిల్లో యూస్ చేస్తే, లేదు పెడలేసి చేస్తే 60. ఇందులో మనకి ఇంకా 60 కిలోమీటర్లు ఇచ్చేది ఉంది, 80 ఇచ్చేది ఉంది. లెట్స్ సే సంవత్సరం తర్వాత మీకు అలవాటు అయింది బాగా బండి వాడడం,
అండ్ ఇది అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఇది ఒకటే మనం సపరేట్గా ఇంకోటి తీసేసుకోవచ్చు మనం, అలాగే వేరే ఏ బండిలోనే ఉండదు. సో అదంతా మేము ఇందులో ఇంక్లూడ్ చేసాం కాబట్టి చిన్న చిన్న కాస్ట్ ఎడిషన్స్ ఆటోమేటిక్గా అవుతాయి. ఇప్పుడు మాకన్నా అవుతాయి, అది అందులో బండిలో ఉంటుంది. కాకపోతే మీకు ఏంటంటే 1 ఇయర్ తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి. లెట్స్ అన్ని యాక్సెసరీస్ 80 కిలోమీటర్స్ రేంజ్ విత్ జీపీఎస్ గేర్ సిస్టమ్ ఇవన్నీ తీసుకుంటే రఫ్లీ 52,000 వరకు పడుతుంది. సో మన కాస్టింగ్ రేంజ్ వచ్చేసి 40,000 నుంచి 52 మధ్యలో, ఒక 10-12 వేల మధ్యలోనే మనకి ఎంట్రీ మోడల్ నుంచి హైయెస్ట్ మోడల్ వరకు ఉంటుంది. అండ్ ఎంట్రీ మోడల్ తీసుకున్న తర్వాత అదే నేను చెప్పినట్టు అదేం ఇరుక్కుపోయినట్టు కాదు, 1 ఇయర్ తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలంటే అందులోనే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అది మన సిస్టమ్. అండ్ మనం మేజర్గా ఎన్ష్యూర్ చేసింది ఏంటి లాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే ఏంటంటే, మళ్ళీ మనం ఎప్పుడు కస్టమర్ నుంచి దూరం అవ్వాలి, కస్టమర్ దగ్గరే ఉంటూ వాళ్ళకి ఏది ఉంటే లైఫ్లో ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు, యూజ్ అవుద్ది అనే ఉద్దేశంలోనే మీరు చూస్తే ఇప్పుడు అంతదాకెందుకు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంటే ఇండియాలో లేడీస్ అంటే రఫ్లీ 5 ఫీట్కి అటు ఇటుగానే ఉంటారు. సో మేము ఇది హైట్ని తగ్గించుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా చాలామంది పెద్దవాళ్ళు కూడా కొంచెం 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళు కూడా ఇంకా కిందకి కుదురుతుందా అని అడిగారు. సో అందుకని చెప్పి మేము యాక్చువల్లీ ఇంకొక సీట్ మీద వర్కౌట్ చేయాలి, దీనికన్నా ఒక 3 ఇంచెస్ కిందకి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఆల్మోస్ట్ చూడండి నాకు ఇక్కడికే వచ్చింది. సో ఇప్పుడు లేడీస్ 5 ఫీట్ హైట్ ఉన్న లేడీస్ ఎక్కినా సరే నీట్గా కూర్చోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 10 ఇంచెస్ వైడ్ ఉన్న సీట్. సో ఎందుకంటే మనకి స్కూటీలకు కానీ సైకిల్స్ అలవాటు తగ్గిపోయింది కాబట్టి మేము ఇవ్వడమే వైడ్గా ఇచ్చాము, ఇది ఇచ్చాము. సో ఎవరికి ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ లాగా తీసుకోవడానికి. సో మేము స్టెప్ బై స్టెప్ ప్రతి నెల ఏదో ఒక ఫీచరు ఇలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఇలాంటి వాళ్ళకి యూజ్, స్కూల్ పిల్లల, లేడీసా, పెద్దవాళ్ళకా ఏంటిది అనేది. అండ్ ఇది అసలు ఇంట్లో ఒక సెకండరీ వెహికల్, కారు బైక్ ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా అసలు ఉండిపోయేలాంటి వెహికల్ అయ్యింది. సార్ ఆరాధ్య గారు మీరు చెప్పినట్టుగా అన్ని అప్డేట్స్ బాగానే ఉన్నాయి, బట్ లాస్ట్ టైం కూడా నేను 3 monthsలో డెలివరీ ఇచ్చేస్తాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయింది. మరి ప్రొడక్షన్లో ఏం డిఫరెన్స్ తీసుకొచ్చారు అంటే అప్డేట్ మిషనరీ ఏమైనా తీసుకొచ్చారా అంటే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి? సరే నేను చూపిస్తాను. మనకి ఇప్పుడు ఈ వెహికల్ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, కొత్త ప్రొడక్షన్ ప్రాసెస్లు అన్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రేమ్ అని అన్నాను కదా, ఫ్రేమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఫ్రేమ్స్ వస్తాయి. ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఇలాగ బేస్ అని ఉంటాయి, మనకి 6 బేస్ పైన ఇలాగ ఫ్రేమ్ని రివర్స్లో పెట్టి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి అసెంబ్లీ చేస్తూ ఉంటారు. వీల్స్ కానీ వైరింగ్ అవ్వచ్చు, ఇవన్నీ సపరేట్గా మనకి బ్యాటరీ అసెంబ్లీ ఒకటి అవుతుంది, లాక్స్ ఇవన్నీ అసెంబ్లీ అవుతాయి. సో ఈ వెహికల్స్ అన్నీ మనకి రెడీ టు డెలివరీ ఉన్నాయి, క్యూసీ చేసి ప్యాకేజింగ్ చేసి పంపిస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి 10 different స్టేట్స్ నుంచి వచ్చాయి. అండ్ రీసెంట్గా ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా ఒకటి వచ్చింది, మనం మేడ్ ఇన్ భారత్ది లండన్కి పంపిస్తున్నాము. యా, సో అది. అండ్ మేజర్గా మనకి వచ్చేసి ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, అంతా హోల్డ్ చేసేది. ఇప్పుడు మనకి ఫ్రేమ్స్, దానిపైన వీల్స్, నేను చెప్పినట్టుగా బ్యాటరీ ఇవన్నీ అసెంబ్లీ అవుతాయి. అండ్ ఫ్రేమ్ ఎలా తయారవుతుంది, ఇదేమి మనం ఎక్కడో లుధియానా నుంచి అక్కడి నుంచో కొన్న ఫ్రేమ్ కాదు, ఇది ఎలా తయారవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్రేమ్ అనేది నేను మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను కదా, ఇన్ఫ్యాక్ట్ అసలు ఫ్రేమ్ ప్రాజెక్ట్ అంతా హ్యాండిల్ చేసింది రాహుల్. సో రాహుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది. సో ఫ్రేమ్ అనేది మొత్తం ఇన్ హౌస్ చేస్తున్నాం అనమాట మనము. సో టోటల్ ఫ్రమ్ కాస్టింగ్స్ కానీ ఎక్స్ట్రూజన్స్ కానీ ఇవన్నీ మనం ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ దగ్గర నుంచే తీసుకొస్తున్నాం. లైక్ డిజైన్ మనం చేసిన తర్వాత దే గెట్ కాస్టెడ్, దే గెట్ ఎక్స్ట్రూడెడ్, అండ్ మీకు ఇండివిజువల్ కాంపోనెంట్స్ దగ్గర నుంచి నేను అది షో యూ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అనేది. మనకి ఒక ఫైనల్ ఫ్రేమ్ వచ్చేసి బిఫోర్ పెయింటింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది చూడడానికి బల్కీగా ఉన్నా సరే ఇట్ వైస్ లైక్ 4.5 kg మ్యాక్స్ అనమాట. ఇది మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి. మన ఫ్రేమ్లో ఎంత యాక్యురసీ ఉంటే మన బైక్ అనేది అంత క్వాలిటీగా ఉంటుంది. సో మనకి ఫ్రేమ్లో ఇండివిజువల్ పార్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనకు కనిపించేది ఒక సింగిల్ పార్ట్ లాగా కనబడుతుంది, కానీ అందులో ఒక 14-15 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 14-15 పార్ట్స్ని మనం ఎట్లా వెల్డింగ్ కానీ ఎట్లా జాయిన్ చేస్తాం అనేది ఫ్రేమ్ ఆర్కిటెక్చర్లో మెయిన్ థింగ్. సో మనకు కనిపించే ఫ్రేమ్లో ఇది మనకి ఫ్రంట్లో ఉండే పార్ట్. ఓకే, మనకి కంట్రోలర్ కానీ అవన్నీ కూర్చునే పార్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. బ్యాటరీ అనేది ఏదైతే కూర్చుంటుందో అది ఇందులో ఉంటుంది. రియర్ క్యారేజ్ కానీ అవన్నీ ఎక్కడైతే ఉంటాయో అవి ఇక్కడ కూర్చుంటాయి అన్నమాట. సో ఈ ఒక్కొక్క పార్ట్ని మనము ఎట్లా జాయిన్ చేస్తాం అనేది ఒక సెటప్ ఉంటుంది, దానికి ప్రతి టూలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ టూలింగ్లో ఈ 2 టూల్స్ పైన మనకి లూప్స్ అంటాం అనమాట. లూప్స్ అంటే ఏంటి అంటే వెనకాల మనకి ట్రయాంగిల్ ఏదైతే షేప్ ఉంటుందో అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఒక సపరేట్ సెటప్ ఉంటుంది. అది వెల్డింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫుల్ వెల్డింగ్ ఫిక్చర్ పైకి తీసుకెళ్తాం. సో ఇట్లా మనకి ఒక ఫ్రేమ్ అనేది తయారవుతుంది. మన బైక్లో మెయిన్గా బ్యాటరీ కూర్చునే ప్లేస్ ఇదండి. సో
ఇది ఎంత పర్ఫెక్ట్గా వస్తే మనకి బైక్లో ఉండే మెకానిజమ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో దీనికి ఒక ఫిక్చర్ తయారు చేసాం అనమాట దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో ఇది ఒక సపరేట్ పీస్, సి ఛాంబర్ అంటాం దీన్ని. ఇది మనకి బ్యాటరీ రిసైడ్ అయ్యే ప్లేస్, బి ఛాంబర్ అంటాము. ఇది ఏ ఛాంబర్. సో ఈ మూడిటి వెల్డింగ్ మనకి ఈ ఫిక్చర్లో జరుగుతుంది అనమాట. ఫ్రేమ్ ఒకటే కాదండి, మనం యాక్సెసరీస్ కూడా ఇన్ హౌసే బిల్డ్ చేస్తున్నాము, మీకు అది కూడా చూపిస్తాం. సో ప్రొడక్షన్ అనేది మనము మంత్లీ రైట్ నౌ 200 దాకా తీసుకెళ్తున్నామండి. వీ కెన్ ర్యాంప్ ఇట్ అప్ టు 600-700 ఇన్ నెక్స్ట్ 2 months. మెషిన్స్ మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ద సెటప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈజీగా స్కేలబుల్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 1 కాంపోనెంట్ తయారు చేసేది రేపొద్దున 4 to 5 చేయాలి అంటే ఇట్ ఈస్ ఈజీలీ స్కేలబుల్. జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది మ్యాన్ పవర్ని కానీ మెషిన్స్ని కానీ. సో మన బ్యాటరీ బాక్స్ ఏదైతే ఉందో, సో బేసికల్గా మనకి అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. అసెంబ్లీ అవ్వక ముందు ఇది ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటుంది. ఇది దీన్ని మామూలుగా టాప్ క్యాప్ అంటాము. సో ఇందులో మనకు కావాల్సిన ఈ స్విచ్ కానీ లేకపోతే ఎల్ఈడి లైట్స్ది కానీ ఇవన్నీ మనకు వైరింగ్ చేసి టెస్టింగ్ చేసుకొని దెన్ బ్యాటరీని అసెంబుల్ చేసి చేస్తాం. సో మనకు ఫైనల్గా వచ్చే బ్యాటరీ ప్యాక్ ఇలా ఉంటుంది. ఇలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీనికి ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. సో ఇది మనకి వచ్చేసే బ్యాటరీ ప్యాక్. సో సైజు బ్యాటరీ ప్యాక్ బయటకు కనిపించడం ఇదే సైజులో ఉంటుంది. మనకి 40 kilometers 60 80 అనేది లోపల సైజ్ మారుతుంది. కాస్టింగ్ దగ్గర నుంచి కాంపోనెంట్స్ అన్నీ ఇన్హౌస్కి వస్తాయి కదా, దాని తర్వాత చాలా పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. అంటే హోల్స్ వేయడం కానీ, ట్యాపింగ్ వేయడం కానీ, థ్రెడింగ్ వేయడం కానీ చేయాలి. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ కూడా మనము దానికి అన్నిటికీ ఒక టూల్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నాము. సో ఈ పర్టికులర్ టూల్స్ హెల్ప్తోని విత్ హెల్ప్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్ మనం వాటికి హోల్స్ వేసి ట్యాపింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఆ సెటప్, డ్రిల్లింగ్ అండ్ ట్యాపింగ్ సెటప్. అండ్ దెన్ మనకి యాక్సెసరీస్ కూడా ఇన్ హౌసే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనకి రియర్ క్యారేజ్ ఎట్లా తయారవుతుంది అనేది ఈ 2 టూల్స్లో మీరు చూడొచ్చు. ఇది హ్యాండిల్ బార్ సబ్ అసెంబ్లీ. ముందుగా హ్యాండిల్ బార్కి ఏదైతే ఉంటుందో మనకి గ్రిప్స్ కానీ, స్విచెస్ కానీ, ఎల్సిడి, హెడ్ లైట్ ఇవన్నీ ముందే హ్యాండిల్ బార్ పైన సబ్ అసెంబ్లీ అంటాము. ఈ సబ్ అసెంబ్లీస్ రెడీ అయ్యి తర్వాత మనం అనుకున్నట్టు అక్కడ మెయిన్ అసెంబ్లీలోకి వెళ్ళిపోతాం. సార్ ఆరాధ్య, ఇప్పుడు మీరు ఎపిక్ ఎలక్ట్రిక్ సైకిల్స్ అసలు ఎలా కొనుక్కోవాలి? ప్రస్తుతం ఇప్పుడు మేము మార్కెటింగ్ ఆన్లైన్లో చేస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్లో చూసి కానీ లేకపోతే మన వెబ్సైట్ కానీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా మనది వస్తే వెబ్సైట్లో చూసుకుని మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు దాకా జరిగిన ప్రాసెస్. ఇప్పుడు మేము మన ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 180-190 డీలర్షిప్స్ అంటే ఎగ్జిస్టింగ్ సైకిల్ షాప్స్ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి అప్గ్రేడ్ చేస్తున్నాం. వాళ్ళని ఇక్కడ హైదరాబాద్కి పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మన ఎపిక్ డీలర్ కింద వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుని చేస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర పికప్ చేసుకోవచ్చు. అది మనకి February, March నుంచి ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ప్రతి ఇంపార్టెంట్ సిటీ అండ్ టౌన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడే మనకి సర్వీసు, స్పేర్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ప్రస్తుతం పంపించిన వాటిల్లో ఇక్కడ హైదరాబాద్ లోకల్ అంటే మామూలుగా డైరెక్ట్గా వచ్చి పికప్ చేసుకుంటారు. లేదు వేరే ఊర్లకు పంపించాలి, ఇన్ఫ్యాక్ట్ నేను అన్నట్టు ఇప్పుడు వెస్ట్ బెంగాల్, పూణే పంపించినప్పుడు మేము అక్కడ ఒక నమూనా ఉంది. మేము ఇట్లాగా ప్యాకేజింగ్ చేసి ఒక ఫ్రంట్ వీల్ హ్యాండిల్ బార్ తీసి అందులోనే సైడ్కి చుట్టి ఇలా చేస్తాము. సో ఏం డ్యామేజ్ అవ్వకుండా ఇట్లా థర్మాకోల్స్ ఫిక్స్డ్, ఇది మనకి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న థర్మాకోల్స్ తోటి బాక్స్లో ప్యాకేజింగ్ అయ్యి వెళ్తుంది. అది జస్ట్ ఒక 20 minutes వర్క్ ఒకళ్ళు అసెంబుల్ చేసుకోవాలి అన్నా సరే. దీని ట్యూటోరియల్ వీడియోస్, మెయింటెనెన్స్ కానీ, సర్వీస్ కానీ ఎలా చేసుకోవాలి అన్ని వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. సో అవి కస్టమర్కి మనం పంపిస్తాము. సో అది అండ్ ఇప్పుడు డీలర్షిప్స్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డీలర్షిప్స్ దగ్గర నుంచి కూడా పికప్ చేసుకోవచ్చు, ఏ విధంగానే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొనుక్కున్నారు ఏదైనా ఊర్లో, మరి ఇప్పుడు నాకు సర్వీస్ ఎలా వస్తుంది అంటే ఆ ఊర్లో ఎవరైతే మనకి డీలర్ ఉంటారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ దొరుకుతాయి. ఒక విషయం, ఇప్పుడు మనకి ఈ సైకిల్లో మోటార్ కెపాసిటీ అలానే ఎంత టార్క్, ఎంత ఛార్జింగ్ టైం చెప్పండి. సైకిల్ కేటగిరీలో వచ్చే ఇది. సో అందుకని మోటార్ కానీ స్పీడ్ కానీ రెస్ట్రిక్షన్, గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. 250 watts BLDC మోటార్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 25. మనం పెడలింగ్ చేస్తే 25 to 30 వరకు వెళ్తుంది. బ్యాటరీ నేను అన్నట్టుగా ఇది 40 kilometers, 60 and 80 kilometers వాటిలో 3 hours, 4 hours, 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది రఫ్గా. ఎంత బ్యాటరీ ప్యాక్ కాస్ట్? ఈ బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు 10.4 దానికి రఫ్గా 10,000 ఉంటుంది. 60 kilometers 15, దాని డబల్ది 20, 1032 అనుకోండి రఫ్గా అంత కాస్టింగ్ ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కోవాలి అనుకుంటే మీరు హైయెస్ట్ కొనుక్కోవాలంటే 19-20,000 వరకు ఉంటుంది. వారంటీ ఇప్పుడు 3+1 బ్యాటరీ కానీ చెప్తున్నారు కదా, అంటే 3 years కంప్లీట్, తర్వాత సర్వీస్ ఇస్తారా? ఇప్పుడు మేము 3rd year మేము బ్యాటరీ ఏదైతే ఉంటుందో వాటిని మా సర్వీస్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఒకసారి తీసుకుంటే మా వాళ్ళు తీసుకొని చెక్ చేసి దానికి ఏదైనా చిన్న జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ సెల్ పాడైపోవడం కానీ, డిగ్రేడ్ అవ్వడం కానీ ఉంటుంది. అదొకటి రీప్లేస్ చేసి మేము అడిషనల్ 1 year వారంటీ ఇస్తాము. రీప్లేస్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో మినిమల్గా ఆ 1000 rupees అన్నది అదొకటి ఛార్జ్ అవుతుంది. మోటార్ కంట్రోల్కి కూడా 3 years, మోటార్కి 3 years ఇస్తున్నాము, ఛార్జర్కి కూడా 3 years ఇస్తున్నాము. కంట్రోలర్కి మామూలుగా 1 year,
బట్ అందులో మా సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మేము అది రిప్లేస్ చేస్తాం. సో చూసారు, ఇది హైదరాబాద్లోని ఎపిక్ బైక్ సంబంధించిన ఫ్యాక్టరీ టూర్ అనమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇప్పుడు రెడీ టు డెలివరీ అనమాట. సో వీళ్ళు చాలా అప్డేట్స్ అయితే చేశారు. మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ది ఆ కేసింగ్ నుంచి బ్యాటరీ సంబంధించిన అప్డేట్సే కాకుండా డిఫరెంట్ రేర్ సైడ్ పిలియన్ కూర్చునేటప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వరకు అన్ని అప్డేట్ చేసుకొని వచ్చారు. దానికే టైం పట్టిందని చెప్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు 39,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి 3+1 years వారంటీ ఇస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్ వేరియంట్స్ 60 kilometers 80 kilometer రేంజ్ వేరియంట్ తెలుసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళ టీమ్ అయితే మీకు అసిస్ట్ చేస్తారు. అలానే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎపిక్ బైక్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకున్నా, లేకపోతే వీళ్ళ నుంచి డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నా, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మాకు స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.